హాయ్ అండి, నా పేరు పవన్. ఈరోజు ఎలిమినేషన్ గురించి మాట్లాడడానికి వచ్చాను. ఈరోజు సాటర్డే కదా, సాటర్డే సండే డెఫినెట్గా ఒక ఎలిమినేషన్ అయితే జరుగుతుంది. అది ఎవరనేది నేను ఇప్పుడు ఈరోజు చెప్తాను. యాక్చువల్గా ఎలిమినేషన్లో ఈ 6 మెంబర్స్ ఉన్నారు కదా, ఆ 6 మెంబర్స్లో ఎవరెవరు ఎలా సేవ్ అయ్యారో నేను చెప్తాను. విష్ణుప్రియ 100% సేవ్ అయిపోతుంది డెఫినెట్గా. ఎందుకంటే ఆ అమ్మాయి బయట ఫాలోయింగ్ ఉంది అండ్ ఫ్యాన్స్ ఉన్నారు అండ్ క్యూట్గా అమ్మాయి, ఇంట్లో ఒక అమ్మాయి క్యూట్ అమ్మాయి, అల్లరి చేసే ఒక అమ్మాయి ఉన్నారు కాబట్టి ఓకే, అమ్మాయి డెఫినెట్గా సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మణికంఠ 100% సేవింగ్లో ఉంటాడు. ఎందుకంటే సింప్లీ వర్కౌట్ ఈ వీక్ డెఫినెట్గా సింప్లీ వర్కౌట్ అతనికి హెల్ప్ అవుతుంది. మణికంఠ సేవ్ అయిపోతాడు. సోనియా కూడా బాగా ఆడుతుంది, మంచి గేమింగ్ క్వాలిటీస్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం మన ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఎక్కువ ఉన్నాయి. బట్ ఆర్గ్యుమెంటల్ స్కిల్స్లో అనవసరంగా ఆర్గ్యుమెంట్ చేస్తుంది. ఆ ఆర్గ్యుమెంట్ కొంచెం తగ్గించుకుంటే బెటర్. డెఫినెట్గా అమ్మాయి కూడా మంచి కంటెస్టెంట్ అవుతుంది, ఇంకా చాలా బెస్ట్ కంటెస్టెంట్ అవుతుంది, టాప్ 5లో ఉంటుంది. బట్ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ కొంచెం అనవసరం ఆర్గ్యుమెంట్ స్కిల్స్ తగ్గించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీరాజ్ ఆల్రెడీ నేను చెప్పాను కదా, పృథ్వీరాజ్కి టీవీ సీరియల్స్ టీవీ వాళ్ళు మొత్తం అందరూ ఓట్లు వేస్తారు అండ్ కన్నడ నుంచి కూడా ఓట్లు పడతాయి. సో 100% అతను సేవ్ అయిపోతాడు. ఇంకా లాస్ట్లో మిగిలింది ఎవరు అంటే బేబక్కను భాష. ఈ భాష వీళ్ళిద్దరిలో ఎవరు సేవ్ అవుతారు ఇప్పుడు చెప్తాను. భాష అయితే కనుక 100% సేవ్ అయిపోతాడు. ఎందుకని అతను ఇప్పుడు వరకు నెగిటివ్ అయింది లేదు అండ్ గేమ్స్లో మంచి పార్టిసిపేట్ చేస్తున్నాడు. విత్ కంపేర్ టు బేబక్క మంచిగా పార్టిసిపేట్ చేస్తున్నాడు, మంచి కామిక్ చేస్తున్నాడు, కొంచెం చిన్నగా లిటిల్ బిట్ కామెడీ చేస్తున్నాడు అండ్ స్పాంటేనియస్గా మాట్లాడుతున్నాడు, మాస్క్ లేకుండా మాట్లాడుతున్నాడు. అంటే అతను ఎలా బిహేవ్ చేస్తాడో అలాగే చేస్తున్నాడు. కొత్తగా ట్రై చేయట్లేదు, ఏదో ఇలా ఉండాలి కదా అన్నట్లు ఉండట్లేదు. అతను చూసిన విధానంలో నేను చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఉన్నది ఎవరు? బేబక్క. ఈ రోజుకు 100% ఎలిమినేషన్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే బేబక్క. 100% 99% ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు, లేకపోతే రేపు 100% అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది నాగార్జున గారు డిసైడ్ చేస్తారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఇప్పుడు ఎందుకు ఎలిమినేషన్ అవుతుంది బేబక్క రెండు కూడా చెప్తాం. బేబక్క యాక్చువల్గా తీసుకొచ్చిన పర్పస్ ఏంటి? ఎంటర్టైనర్గా తీసుకొచ్చారు. బట్ అక్కడ ఆమె దగ్గర లేనిది ఎంటర్టైన్మెంట్. ఆవిడ ఏదో కావాలని చేస్తుంది, ఏదో ట్రై చేస్తుంది కామెడీని. ఎలా చేస్తే కామెడీ వస్తుంది, ఎలా చేస్తే కామెడీ వస్తుంది అనే విధంగా జెన్యున్గా ట్రై చేయట్లేదు, ఆర్టిఫిషియల్గా ట్రై చేస్తుంది కామెడీని. సో ఆడియన్స్ కూడా చూస్తున్నారు. సో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఏమీ లేదు. సో ఆవిడ వచ్చిన పర్పస్ కూడా ఎంటర్టైన్మెంట్ పర్పస్ మీద తీసుకున్నారు కాబట్టి నేను చెప్తున్నాను ఈ విషయం, ఎలిమినేషన్ అవ్వద్దని చెప్పేసి. సో 100% బేబక్ ఎలిమినేషన్ అవకాశాలు ఉన్నాయి. బట్ బేబక్ ఎలిమినేషన్ అయితే ఇంకెవరు వస్తారు అనేది బట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీ పక్కా ఉంటుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎందుకు ఇస్తున్నారు అంటే అసలు ఆ షోలో ఎంటర్టైన్మెంట్ అనేది కరువు అయిపోయింది. అసలు బిగ్ బాస్ షో పెట్టింది దేనికి? బిగ్ బాస్ 8 అనేది అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అని నాగార్జున గారు చెప్పారు. బట్ అదే లేదు, ఎంటర్టైన్మెంటే లేదు. సో ఇప్పుడైతే కనుక ఎలిమినేషన్ ఉంది అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంది, అంటే అది ఉంది ఇది ఉంది. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే కన్ఫర్మ్గా ఉంది. ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరు వస్తున్నారు అని చెప్పడానికి నా గెస్టింగ్ ప్రకారం అయితే కనుక జబర్దస్త్ నుంచి మంచి స్పాంటేనియస్గా ఉండే ఒక క్యాండిడేట్ని తీసుకొస్తారేమో అన్న నా థాట్స్ అయితే అనుకుంటున్నాను. డెఫినెట్గా ఒక జబర్దస్త్ నుంచి ఈ వీక్ కాకపోయినా నెక్స్ట్ వీక్ అయినా సరే ఒక ఎంటర్టైనర్ని అయితే కనుక తీసుకొస్తారు. జబర్దస్త్ నుంచి తీసుకొచ్చే అవకాశాలు మెండుగా 100% కనిపిస్తున్నాయి. సో ఎవరు వస్తున్నారు అనేది మీరైతే కమెంట్ చేయండి. నేనైతే కనుక ఎవరైనా అవ్వచ్చు, బుక్ కవరేజ్ కానీ సంథింగ్, ఇంకెవరైనా ఇంకా స్పాంటేనియస్ ఉండేది ఎవరు? చంటి అంత ఎంటర్టైన్మెంట్ లేదు. ఇంకా శకలక శంకర్ కానీ ఇంకెవరైనా కానీ నాకు తెలిసి జబర్దస్త్ నుంచి అయితే కనుక పక్కా తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎంటర్టైనర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా. సో మీరేమంటున్నారు కామెంట్ చేయండి. అండ్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అట్ ది సేమ్ టైం చూసిన ప్రతి ఒక్కరు కూడా కొంచెం లైక్ చేయండి. నాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది, కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా పాజిటివ్ థింకింగ్ ఎక్కువ వస్తాయి, బాగా లైక్స్ వస్తాయి, ఇంకా బాగా చేయాలి అని చెప్పేసి. ఓకే, ఉంటాను. జై హింద్.